రైట్. ఇప్పుడున్న ప్రభుత్వం నిజంగా అబద్ధాల హామీల మీద వచ్చినటువంటి ప్రభుత్వం, ఏర్పాటైనటువంటి ప్రభుత్వం. ప్రజలు చాలా మోసపోయినరు, లేకపోతే ప్రజలు నమ్మిండ్రు అనేది పక్కన పెడితే, అర్బన్ ఏరియా ఒక తీరుగా ఆలోచిస్తుంది, రూరల్ ఏరియా ఒక తీరుగా ఆలోచిస్తుంది. అంటే రూరల్ ఏరియాలో ఈరోజు ఎక్కువ కాంగ్రెస్ పార్టీని నమ్మిండ్రు, అర్బన్ ఏరియాలో ఎక్కువ బీఆర్ఎస్ వైపే ఉన్నారు. అయితే దీంట్లో భవిష్యత్తు తరాల్లో రేపు ఈ పార్టీ ఫిరాయింపుల వల్ల కానీ, లేకపోతే ఈ పార్టీ మారడం వల్ల కానీ ప్రజల మైండ్ సెట్ ఎట్లా మారబోతుంది అనుకుంటారా? ఏమైనా మారుతుందా? లేకపోతే వాళ్ళతో పాటుగా ప్రజలు కూడా వెళ్ళిపోతారని అనుకుంటున్నారా? నాయకులతో పాటు ప్రజలు కూడా అట్నే ఉంటారని ఉందా? పబ్లిక్ రోజు మారనండి. పబ్లిక్ ఒపీనియన్ 5 ఏళ్ళకి ఒకసారి పాపం రాజ్యాంగం పబ్లిక్ కల్పించిన అవకాశం 5 ఏళ్ళకి ఒకసారి నీ హక్కు వాయిస్ ఆ రోజు చెప్పు, మిగతా 5 ఏళ్ళు పాపం నువ్వు అబ్జర్వ్ చేసుకుంటావు కూర్చొని రాజ్యాంగం ఇచ్చింది. అది లోకల్ బాడీ ఎలక్షన్ అయినా 5 ఏళ్ళే, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్ 5 ఏళ్ళే, యూనియన్ గవర్నమెంట్ ఎలక్షన్ అయినా 5 ఏళ్ళే. సో ఏ ప్రజాప్రతినిధిని ఎన్నుకున్నా మన దగ్గర రీకాల్ లేదు కదా. కోపం వస్తే నోటా కోటే, కానీ ఒకసారి ఎన్నికైనాక 5 ఏళ్ళు ఇక ఫిక్స్ అయిపోయా ప్రజాప్రతినిధి. నేను కార్పొరేటర్కి ఎన్నికైనా 5 ఏళ్ళు ఉంటాను, నేను ఇక పని చేసినా చేయకపోయినా అంతే. అట్లే మా ఎమ్మెల్యే గారు కూడా అదే భరోసా మీద, రైట్ నేను ఒకసారి ఎమ్మెల్యే అయిపోయినా 5 ఏళ్ళు గిట్లే ఉంటా అని. సో ఇక మనం దానికి ఆ రీకాల్ వ్యవస్థ లేదు కాబట్టి 5 ఏళ్ళు ఉంటారు. కానీ ఓటరు చాలా తెలియకలోడు. మనం కూడా గతంలో ఏమనుకున్నాం, కాంగ్రెస్ పార్టీ ₹4 లేకుండా పోద్ది అనుకున్నాం. కానీ ఎక్కడో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎవరు కూడా ఊహించినంత విధంగా అధికారంలోకి వచ్చింది. రేపు బీఆర్ఎస్ కూడా అంతే ఉంటుంది. బీఆర్ఎస్ 10 ఏళ్ళు నిలదొక్కగలిగింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మరిగా చూడాలి. ఇప్పటికే వాళ్ళు ఏం చేయాలని అర్థమైతే లేదు. అధికారుల మీద గ్రిప్ లేదు, ఒక పాలసీ మీద ఒక స్టాండ్ లేదు, ఒక విజన్ లేదు. ఫస్ట్ ఏం చేయాలనేది ఎట్లా చేయాలనేది అర్థమైతే లేదు. ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. మన నీడని చూసే మనం భయపడే పరిస్థితి, మన పక్కని చూసి కూడా మనం నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు ఆనెస్ట్గా కోరుకుంటాం ఏంటంటే 5 ఏళ్ళు ఉండాలని. అంతేనా? 5 ఏళ్ళు పాలించాలి. వాళ్ళు పాలిస్తే ప్రజలు కూడా రియలైజేషన్ వస్తుంది కదా. ఎందుకంటే 5 ఏళ్ళ వరకు వేచి చూస్తారు ప్రజలు. కాబట్టి 5 ఏళ్ళు ఉండాలి. వీళ్ళు ఉంటే వాళ్ళు చేసిన లోపాలేంటి, కేసీఆర్ గారు చేసిన పరిపాలన ఎట్లుండే, వీళ్ళు చేసిన పరిపాలన ఎట్లుండే అని అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసి వాళ్ళు ప్రజలు పబ్లిక్ వచ్చినప్పుడు వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు తీర్పు ఖచ్చితంగా ఆలోచిస్తారు. రైట్. ఇదే విషయంలో అన్న, ఇప్పుడు సంక్షేమమే పరమావధి అనుకుంటే, ఇలా ప్రజలకు రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, వాళ్ళకి కావాల్సిన పింఛన్లు పెంచినటువంటి కేసీఆర్ ఈరోజు అధికారం దూరం చేసారు ప్రజలు. ఎందుకు సంక్షేమం చేస్తేనే ఓట్లు కూడా వేస్తారో ఏరందేలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు చేయాలి? ప్రజలకు ఎందుకు మేలు చేయాలి? అంటే ఓట్లు ఉట్టి సంక్షేమం చూసో, లేకపోతే ఉట్టి డెవలప్మెంట్ చూసో పడేయండి. డెవలప్మెంటు ఒక పక్క జరుగుతూనే ఉండాలి, ఇంకో పక్కన ఎవరికైతే నిజంగా అవసరం ఉందో నీడీ పీపుల్. ఎందుకంటే మళ్ళీ కేసీఆర్ గారు చాలా 100 సార్లు చెప్తారు, ఎవరికైతే నిజంగా అవసరం ఉందో వాళ్ళని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం. దాన్ని కూడా అయికుంటూ పోతుంటాడు. బీదవాడు లాగానే ఉండిపోతుంటాడు. దాన్ని కూడా చాలా ఫాస్ట్గా దాన్ని కూడా అవుతుంటాడు. బీదవాడేమో పాపం ఇంకా డౌన్గా స్లో అవుతుంటాడు. సో బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మళ్ళీ నక్సలైట్ ఉద్యమాలు, లేకపోతే అరాచకాలు, మర్డర్లు ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి పబ్లిక్కి భోజనానికి ఇబ్బంది కాకుండా, వాళ్ళ కనీస అవసరాలకు ఇబ్బంది కాకుండా ప్రభుత్వం ఈరోజు డిగ్నిటీ హౌసెస్ డబుల్ బెడ్రూమ్ కట్టించిన అదే ఉద్దేశం. డ్రింకింగ్ వాటర్ పబ్లిక్ అందరికీ మంచిగా డ్రింకింగ్ వాటర్ అందుబాటులో ఉండాలి. హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, లేకపోతే ఈ పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్లు, ఒంటరి మహిళల పెన్షన్లు, వితంతు పెన్షన్లు, ఇవన్నీ కూడా ఎందుకు అంటే ఎవరికైతే నిజంగా అవసరం ఉండి వాళ్ళు ఎవరెవరు సాయం చేస్తే తప్ప వాళ్ళు నిలదొక్కోరో అట్లాంటి వాళ్ళకు సంక్షేమం కూడా అవసరమే. అట్ ద సేమ్ టైం ఇక అభివృద్ధి అనేది, ఎందుకంటే యువతకు ఉపాధి కల్పించాలి. ఎంతమంది వందల ఇంజనీరింగ్ కాలేజీలు ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఫార్మసీ చదువుతున్నారు, మెడిసిన్ చదువుతున్నారు, చాలామంది అకౌంటెంట్ లాగా చార్ట్ అకౌంటెంట్లు అవుతున్నారు, బిజినెస్ ఎంబీఏలు చదువుతున్నారు. వీళ్ళందరికీ ఉపాధి రావాలి. లేకపోతే టీచర్గాను ప్రొఫెసర్గా సెటిల్ కావాలనుకుంటున్నారు, ఐటీ సైడ్ సెటిలర్ కావాలనుకుంటారు. సో వీళ్ళందరికీ తప్పకుండా ఎక్కడో చోట ఉపాధి కావాలంటే అభివృద్ధి నిరంతరంగా జరుగుతూనే ఉండాలి. కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ జరుగుతూనే ఉండాలి. కొత్త కంపెనీలు నిరంతరంగా వస్తూనే ఉండాలి. అట్లయితేనే ఈ లక్షల మంది వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ప్రభుత్వంలో వచ్చే ఉద్యోగాలు చాలా తక్కువ. గత 10 సంవత్సరాలు నాకు తెలిసి కేటీఆర్ గారు దాదాపు 10 లక్షల పైన ఓన్లీ ఐటీ సెక్టర్లో రిక్రూట్ అయి ఉంటారు. బట్ ప్రభుత్వ సెక్టర్ మాత్రమే మన నిరుద్యోగులు అంటాం, లేకపోతే ఇంకేదో వాళ్ళు అంటాం తప్ప పబ్లిక్ సెక్టర్లో ఎంతమంది రిక్రూట్ అవుతున్నారు అనేది మనం ఎంత పెద్ద చెప్పినా అది మనం కల్పించిన ఉపాధి కిందికి రాదు. ఓన్లీ గవర్నమెంట్ ఇచ్చిన
ఉద్యోగాలు అయితే అని తప్ప ఇండైరెక్ట్గా ఎంత వేల మంది లక్షల మందికి ఉపాధి వచ్చిందో అది పెద్దగా రాదు. బట్ అది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. ఎందుకంటే అదే ఎక్కువ మేజర్ కేటగిరీ అన్నమాట. సో అందుకని ఈ డెవలప్మెంట్ హైదరాబాదు రూరల్ పీపుల్ అని కాదు, పబ్లిక్ డెవలప్మెంట్ రావాలి, నిరుద్యోగ యువతకు ఉపాధి జరగాలి. అది ప్రైవేట్ సెక్టరా పబ్లిక్ సెక్టరా కానీ, లేకపోతే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి రావాలి. మన యాటిట్యూడ్ కూడా చూస్తారు పబ్లిక్. మనం పబ్లిక్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నాం, పబ్లిక్ని ఎట్లా కలుస్తున్నాం, పబ్లిక్ వాళ్ళకు వచ్చే సమస్యలే మనం శ్రద్ధగా వింటున్నామా లేదా, ఆ వింటే వాటికి పరిష్కారం వైపు మనం ప్రయత్నం చేస్తున్నామా లేదా, పరిష్కారం అయిందా లేదా అనేది మన యాటిట్యూడ్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు నీకు ఓటేయాలంటే డెఫినెట్గా నీ క్వాలిటీస్ చూస్తారు, నీ పర్సనల్ క్వాలిటీ, నీ పార్టీ బ్యాక్గ్రౌండ్ చూస్తారు, నీ పార్టీ నాయకునికి ఉన్న లక్షణాలు చూస్తారు. అట్ ద సేమ్ టైం నీ లక్షణాలు, నీ యాటిట్యూడు, నీ బిహేవియర్, నువ్వేమన్నా హెల్పింగ్ చేయగలవా లేదా, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్గా నేను ఎన్నుకుంటే నిజంగా నువ్వు పబ్లిక్ పడతావా లేదా అని కూడా చూస్తారు. సో ఇవన్నీ గెలుపోవటంల మీద ఆధారపడి ఉంటాయి. అటు రూరల్ పబ్లిక్ అయినా ఇటు అర్బన్ పబ్లిక్ అయినా. చాలామంది పబ్లిక్ చిన్న కార్యం కానీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ చిన్న కార్యమైనా పెద్ద కార్యమైనా అటెండ్ అవుతుంటారు. చాలామంది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఒకసారి ఎన్నిక కాగానే కథం పబ్లిక్ అంటే ఇక బానిసలాగా చూస్తారు, ఫోన్లు కూడా లేపరు. సో ఇట్లాంటి సందర్భం వస్తే మాత్రం మళ్ళీ పబ్లిక్ బండ్లను ఓడలు చేస్తారు.